మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో మనందరికీ బాగా తెలిసిన ఒక వాక్య భాగం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. మరికొంతసేపు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం, మీరే మాతో మాట్లాడమని. దేవతండ్రి, చేరువచ్చిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రూపాంతరం చెందిన సందర్భం. ఈ సందర్భం 3 సువార్తల్లో వివరంగా రాయబడింది. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో రాయబడింది. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో 28 నుండి 36వ వచనం వరకు కూడా రాయబడింది. అక్కడున్న సన్నివేశాన్ని ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయం ప్రారంభంలోనే 6 దినములైన తరువాత అన్నాడు కదా. ఎన్ని దినాలైన తర్వాతట? 6 దినములైన తర్వాత. అంటే ఏ రోజు జరిగిందన్నమాట ఇది? 7వ దినాన జరిగింది. 7 అనగానే మనకి సంపూర్ణత మనకి జ్ఞాపకం వస్తుంది. అలాగే 7వ దినం మన ప్రభు ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన దినం. ఆ 7వ దినాన ఈ సన్నివేశం జరిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆయన కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరం చెందాడు. ఆయన మహిమలో వారికి కనిపించాడు. మోషే ఏలియాలు వచ్చి ఆయనతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత పేతురు కొన్ని సంగతులు మాట్లాడాడు. ఆ తర్వాత తండ్రి కూడా మన ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి సంగతులే. అక్కడ పేతురు, యాకోబు, యోహానులు నిద్రపోయినట్టుగా కనిపిస్తుంది కదా. అంటే ఖచ్చితంగా అక్కడ వాడు ఒక ఓవర్ నైట్ స్టే చేశారు అని చెప్పచ్చు. అంటే ఒక రాత్రి దాటి అక్కడ వారు ఉన్నారు. లూకా సువార్తలో మనం చూస్తే 37వ వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 36 వరకు ఈ సంగతులు రాయబడ్డాయి.
ఇప్పుడు 37వ వచనంలో మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు, ఎప్పుడు దిగారట? కొండ దిగింది ఎప్పుడు? మరునాడు. అంటే ఆ రాత్రి ఎక్కడున్నారు? కొండ మీదే ఉన్నారు. అందుకే ఈ శిష్యులు నిద్రపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. వారు నిద్రించినప్పుడు దేవుడు వారి మధ్య ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. అలాగే 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే, 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి. ఎలాంటి కొండట అది? ఎత్తైన కొండ. ఈ మాటలు చూసిన ఎలా అర్థమవుతుందంటే చాలా ఎత్తుగా ఉంది. అంటే దేవునికేమో బాగా దగ్గరగా, లోకానికేమో చాలా దూరంగా. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం, ప్రత్యేకమైనటువంటి సన్నివేశం. ప్రాముఖ్యంగా అక్కడ వ్యక్తులు కొన్ని నంబర్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఎంతమంది వెళ్ళారు మన ప్రభుతో? 3 వెళ్ళారు కదా. అక్కడ ఎంతమంది కలుసుకున్నారు? 2 కలుసుకున్నారు కదా. చివర్లు ఎవరో ఎంతమంది మిగిలారు? ఒక్కడే మిగిలాడు కదా. 3, 2, 1. మొట్టమొదట 3 వ్యక్తులు ఎవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. ఎందుకు 3 వెళ్ళాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిగా 70 మంది శిష్యుల్ని పంపించాడు కదా. వారిలో 12 మందిని మాత్రమే ఆయన శిష్యులు అని ప్రత్యేకంగా పిలిచాడు. అలాగే వారు అపోస్తులు అని కూడా పిలువబడ్డారు. ఇప్పుడు ఈ 12లో మరో 3 సెలెక్ట్ చేశాడు కదా. అంటే 70 మందిలో 12 మంది ఇన్నర్ సర్కిల్ అన్నమాట. వీళ్ళనేమనొచ్చు? ఈ 3 ఇన్నర్ మోస్ట్ సర్కిల్ అనొచ్చు. అంటే చాలా ఆంతరంగికులుగా ఈ 3 మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు 3 మాత్రమే అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు మరి 12 మందిని తీసుకెళ్ళవచ్చు కదా, 3 మాత్రమే ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఒక రహస్యాన్ని కాపాడాలంటే ఎక్కువ మంది దగ్గర మన రహస్యం కాపాడలేము. రహస్యాన్ని మనం దాచిపెట్టాలి అంటే ఖచ్చితంగా పరిమితమైన సంఖ్య ఉండాలి. 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. 17వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్తలో ఉన్నాం కదా మనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరినితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఈ దర్శనం ఎవరితో చెప్పకూడదు అని మన ప్రభు ఆజ్ఞాపించారు. అంటే ఈ దర్శనాన్ని ఎప్పటి వరకు దాచిపెట్టాలా? యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచిందాక. మరి ఎంతకాలం ఇది రహస్యం దాచిపెట్టాలంటే 12 మంది 70 మంది ఉంటే దాచిపెట్టడం కష్టం. ఇంకా మరీ ముఖ్యంగా వారిలో కనుక కొందరు సహోదరులు ఉంటే అబ్బో దాచిపెట్టడం చాలా చాలా కష్టం. అందుకే దేవుడు 3 మాత్రమే ఎన్నిక చేసుకున్నాడు. ఈ ఆంతరంగికులతో ఆయన తన రహస్యాలను పంచుకుంటున్నాడు కదా. ఎవరైనా సరే మనకు సమీపస్తులు అంటే వారితో ఏం పంచుకుంటాం మనం? చాలా రహస్యాలు, చాలా విశేషమైన సంగతులు వారితో మనం పంచుకుంటాం. అందరికీ చెప్పం మనం. కాబట్టి వీరికి ఆ ఆధిక్యత కలిగింది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. యెహోవా మర్మం కదా, లార్డ్స్ సీక్రెట్
ఆయన రహస్యాన్ని ఎవరు చెప్తాట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే పంచుకుంటాడట, అందరితో కాదు. కాబట్టి రహస్యాలు అందరితో ఆయన పంచుకోడు. ఆయనకి సమీపస్తులు, సన్నిహితులు లేక స్నేహితులు కదా, వారితోనే పంచుకుంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నా. ఎందుకు స్నేహితులు అని పిలుస్తున్నాట? మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. ఎందుకనట? నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటినీ మీకు తెలియజేసి. కాబట్టి అన్ని సంగతులు ఎవరితో చెప్తామన్నమాట? స్నేహితులతో. స్నేహితుల్లో కూడా క్లోజ్ ఫ్రెండ్తో కదా, బెస్ట్ ఫ్రెండ్తో, అందరి స్నేహితులతో కూడా పంచుకో. కాబట్టి ఆ ఆధిక్యత ఈ ముగ్గురికి దొరికినట్లుగా మనకి కనిపిస్తాం. 3 సందర్భాల్లో ఈ ముగ్గురిని ప్రత్యేకంగా మన ప్రభువు తీసుకొని వెళ్ళాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం, చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 37వ వచనం. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూచి లోపలికి పోయి, మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఇక్కడ సందర్భం ఏంటి? యాయీరు అనే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. ఆ అమ్మాయిని లేపటానికి మన ప్రభు వెళ్తున్నాడు. చాలామంది ఇంటి నిండా మనుషులు ఉన్నారు, బంధువులు చాలామంది గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు లోపలికి ఎవరిని తీసుకెళ్ళాట? కేవలం ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. దాంట్లో ఆ కుటుంబం వారు ఉన్నారు, ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ బిడ్డ ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు అని ఆ చిన్న బిడ్డను ఆయన తిరిగి లేపాడు. అంటే యేసుప్రభు యొక్క కనికరాన్ని చాలా సమీపంగా చూశారు వీళ్ళు కదా. యేసుప్రభు యొక్క కనికరాన్ని చూశారు, యేసుప్రభు యొక్క శక్తిని కూడా చాలా సమీపంగా చూశారు. 43వ వచనం చూద్దాం, చూడండి. 43వ వచనం. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాడు. ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? జరిగింది ఎవ్వరికి చెప్పాడు. అంటే దీన్ని కూడా ఆయన ఎలా ఉంచాడనమాట? చాలా సీక్రెట్గా ఉంచాడు. కాబట్టి సీక్రెట్లు ఎప్పుడైనా కానీ అందరితో ఆయన పంచుకోడు, ముగ్గురితోనే ఆయన పంచుకుంటాడు. ఈ సందర్భంలో మన ప్రభు ఆయన ఎలాంటి కనికరం చూపాడో ఆ ముగ్గురు సమీపంగా చూశారు. అలాగే మనం చదువుకున్న ఈ సందర్భంలో మన ప్రభు యొక్క మహిమను వాళ్ళు సమీపంగా చూశారు. యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన మహిమను వారు చాలా సమీపంగా చూశారు. మరొక సందర్భంలో కూడా ఈ ముగ్గురిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఏ సందర్భం చెప్తారు మీరు? ఏ సందర్భం? మరొక సందర్భంలో కూడా ఈ ముగ్గురు కనిపిస్తారు. ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. ఏ సందర్భంలో? 12 మంది ఒక చోట ఉన్నారు. 12 మందిలో ముగ్గురిని మాత్రం కాదు, మీరు అక్కడ కాదు, ముందుకు రండి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళను కూడా వదిలిపెట్టి ఆయన ఇంకా రాతివేత దూరం వెళ్ళాడు. ఎక్కడ చెప్పండి ఇప్పుడు? అబ్బో, ఇన్ని క్లూలు చెప్తే చెప్పకేముంది కదా. గెత్సెమనే వనంలో ఆయన దుఃఖ
లోకాన్ని కూడా ఈ ముగ్గురు కూడా సమీపంగా చూశారు. ఎంతటి ఆధిక్యత కదండి! ముగ్గురు వ్యక్తులకి ఈ ఆధిక్యత ఇవ్వబడింది. ఇంకా ఎందుకు ముగ్గురు మాత్రమే? ఏదైనా ఒక మాట స్థిరపడాలి అంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ఒక మాట స్థిరమవుతుంది. అంటే ఒక వాస్తవాన్ని స్థిరపరచాలి అంటే ఎంతమంది సాక్షులు ఉండారట? ఇద్దరు, అలాగే ముగ్గురు ఉండాలి. ముగ్గురు సాక్షులు అవసరం కదా. అందుకే ఈ ముగ్గురిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అందుకే అపొస్తలుడైన పేతురు ఇది జరిగిన 30 సంవత్సరాల తర్వాత తాను తన పత్రిక రాసినప్పుడు ఈ సంగతి ప్రస్తావిస్తున్నాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్యమును మేము కనులార చూచిన వారమై తెలిపితిమి. ఎలా చూశారట? ఆయన మహాత్యాన్ని కనులార చూచామట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. 30 సంవత్సరాల తర్వాత పంచుకుంటున్నాడు ఈ అనుభవాన్ని. ఎక్కడున్నాట? ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నాం అంటున్నాడు. ఎవరో చెప్తే చెప్పేది కాదు ఇది. మేము డైరెక్ట్గా ఐ విట్నెసెస్ అన్నమాట. కంటితో మేము పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాము, అలాగే ఆయన మహిమ ఘనత మేము చూచాము, అలాగే ఓ శబ్దం కూడా విన్నాము. మేము ఉన్నాము, మేము చూచాము, మేము విన్నాం. ఆ శబ్దం కదా, ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చిందట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అంటే ఇదిగో నేను ప్రత్యక్ష సాక్ష్యం దీనికి. నేను మాత్రమే కాదు, నాకు ఇంకా తోడు పలకటానికి ఎంతమంది ఉన్నారు? ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా. కాబట్టి ఇద్దరిలో ఒక ఆయన చాలా త్వరగానే ఏమైపోయాడు చెప్పండి? ముగ్గురు ఎవరెవరి పేర్లు చెప్పండి? ముగ్గురు: పేతురు, యాకోబు, యోహాను. యాకోబు చాలా త్వరగా హతసాక్షి అయిపోయాడు కదా. కాబట్టి మిగిలిపోయింది ఎంతమంది? ఇద్దరే కదా. అందుకే ముగ్గురు సాక్షుల నోట, అంటే ముగ్గురుంటే మంచిది, లేకపోతే రెండైనా సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆయన ఎటు లేడు, ఇప్పుడు మిగిలింది ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అందుకని మేము దీనికి సాక్షులం. ఆయన మహిమను మేము చూసాం, ఆ పర్వతం మీద మేము ఉన్నాం. అంత మాత్రమే కాదు, మహాదివ్య మహిమ నుండి వచ్చిన శబ్దాన్ని మేము విన్నాము అంటున్నాడు. కాబట్టి రహస్యాన్ని కాపాడాల్సినంత వరకు కాపాడారు. రహస్యం ఇంకా ఎప్పుడు బయటికి బహిర్గతం చేయబడాలో అప్పుడు ఈ సాక్షులు దాన్ని బహిర్గతం చేశారు. 19వ వచనం కూడా చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. ఇది స్థిరం, ఎందుకంటే మేము అక్కడ ఉన్నాము, మేము చూచాము, మేము విన్నాం. ఇది స్థిరం. ఇప్పుడు దాన్ని పోలుస్తుంటున్నాడు.
మన మధ్య ఉన్న ప్రవచన వాక్యం ఉందే, ఇది అంతకన్నా స్థిరమైనది అంటున్నాడు. కాబట్టి ముగ్గురిని మన ప్రభు ఎన్నిక చేసుకున్నాడు. 12 మందిని తీసుకొని వెళ్ళలేదు, లేక 70 మందిని కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు మరో ప్రశ్న, ఎందుకు ముగ్గురు అని మనం ఇప్పుడు దాకా ఆలోచిస్తూ ఉన్నాం కదా. ఆ ముగ్గురు కూడా ఈ ముగ్గురే ఎందుకు? చాలామంది ఉన్నారు కదా, శిష్యుల్లో ఇంకా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ముగ్గురేనా? ఎలా సెలెక్ట్ చేశాడు వీళ్ళని? అవును, దేవుడు ఆయన ఎన్నిక చేస్తాడు. ఆయన ఇష్ట ప్రకారం ఎన్నిక చేస్తాడు. ఎందుకు ఎన్నిక చేసామని మనం అడగటానికి మనకు హక్కు లేదు. ఏశావుని, యాకోబుని ఆయన నిర్ణయించాడు అంతే కదా. దానికి ఎందుకు చేసామని మనమేమి అడగటానికి లేదు. అలాగూ ముగ్గురిని ఎన్నిక చేశాడు. అదే సమయంలో ఎన్నిక చేయటానికి మనకు కొన్ని కారణాలు కూడా మనం దాంట్లో వెతకవచ్చు. మత్తయి సువార్త 17వ వచనంలో మనం చదివాం కదా. 16వ వచనానికి వెళ్దాం. 17వ అధ్యాయం చదివాం కదా. ఇప్పుడు 16వ అధ్యాయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పదహారవ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు మనకి చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాడు. పేతురు ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. మన ప్రభు అన్నాడు, నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు జనులంతా అంటే, చాలామంది చెప్పారు నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అని చాలా అభిప్రాయాలని చెప్పారు. అభిప్రాయాలు చెప్పిన తర్వాత మీరైతే ఏమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు శిష్యులు అందరి పక్షంగా సీమోను పేతురు లేచి ఏమన్నాడు తెలుసా? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఎంత ఖచ్చితంగా సవివరంగా చెప్పాడు కదా. పేతురు యొక్క సమాధానం మన ప్రభువుకు బాగా నచ్చింది. కరెక్ట్గా చెప్పావు అని ఏమన్నాడు తెలుసా? 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఏమన్నాడు? నీవు ధన్యుడవు అన్నాడు. సైమన్, యు ఆర్ బ్లెస్డ్. ఆ తర్వాత కొన్ని వచనాలు కిందకి వెళ్ళాం. కిందకి వెళ్ళిన తర్వాత 21వ వచనంలో యేసు ప్రభు ఆయన పొందబోయే మరణం గురించి, ఆయన సిలువను గురించి చెప్పాడు. చెబితే ఇప్పుడు 22వ వచనంలో పేతురు ఏమన్నాడో చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దెంప. యేసు ప్రభు, నేను సిలువ వేయబడాలయా, నేను శ్రమపడాలి, అది గనక జరగకపోతే నేను ఈ లోకానికి వచ్చిన పని నెరవేర్చబడదు అని చెప్పగానే ఏమంటున్నాడు? యేసు ప్రభు చేయి పట్టుకున్నాడు. ఎంత ఇంటిమసీ అండి కదా. యేసు ప్రభు చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని అన్నాడు, అయ్యా అది నీకు దూరమగునుగాక. నువ్వేంటయ్యా, నువ్వు సిలువ వేయబట్టం ఏంటి? లేదు లేదు లేదు, నీకు మాత్రం అది జరగటానికి లేదు అన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? సిలువ వేయబట్టానికి. కాదు నువ్వు సిలువ వేయబడకూడదంటే ఎట్లా? అది ఎవరు పలికించే మాటలు? సాతాను పలికించే మాటలు. అందుకని మన ప్రభు ఏమన్నాడు 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. ఇందాకేమన్నాడు? నీవు ధన్యుడవు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? సాతానా అంటున్నాడు. అరే, అప్పుడప్పుడే అంత ఎత్తుకి ఎదిగాడు, మళ్ళీ ఎక్కడ పడిపోయాడు? క్రింద పడిపోయాడు. 4 వచనాల్లోనే కదా. అంటే ఈ భాగంలో పేతురు ఉన్నత స్థితి కనిపిస్తూ ఉంది, పేతురు అధమ స్థితి కూడా కనిపిస్తా. పేతురును గద్దించాడు మన ప్రభు. ఇప్పుడు పేతుర్ని
ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, పేతురుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పేతురు గురించి మన ప్రభువుకు బాగా తెలుసు. అంతకుముందు ఎలా అంటాడో తెలుసు పేతురు, ఆ తర్వాత ఎలా ఉంటాడో కూడా ఆయనకి తెలుసు. ముందుగా ఆయన భవిష్యత్తు కూడా ఎరిగినవాడు. అందుకని పేతురు మీద ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు పేతురు, కానీ మన ప్రభు వీడి ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని వదిలిపెట్టలా. ఎందుకంటే దేవునికి గతం మాత్రమే కాదు, ఏం తెలుసు, భవిష్యత్తు తెలుసు. మనకేం తెలుసు, గతమే తెలుసు. గతంలో వీడు అరే చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు, వీడు వేస్ట్, వీడి ఫెయిల్యూర్ అని చెప్పేస్తాం మనం. భవిష్యత్తులో వాడు ఏమవుతాడో తెలిస్తే అలా మాట్లాడం మనం. కానీ మన ప్రభువుకు భవిష్యత్తు కూడా తెలుసు. అందుకని పేతురు ఒకరోజు నా కోసం తలక్రిందులుగా సిలివేయబట్టానికి ఇష్టపడతాడన్న సంగతి ఎవరు తెలుసు, మన ప్రభువు తెలుసు. అందుకని పేతురు కోసం ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా గొర్రెలను మేపు అన్నాడు కదా యోహాను 21లో. ఆ తర్వాత మొట్టమొదట పరిశుద్ధాత్ముడి దిగి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రసంగం చేసింది ఎవరు, పేతురే కదా. 3,000 మంది ఆ రోజు రక్షించబడ్డారు. అంటే పేతుర్ని ఇప్పుడు బాగా కృంగిపోయి ఉన్నాడు. ఏం చేయాలి, పేతుర్ని ప్రోత్సహించాలి. కాబట్టి పేతురు ఉండవలసిన అవసరం ఉంది. అలాగే రెండవది యాకోబు. అందరిలోకి 12 మందిలోకి మొట్టమొదట చంపబడాల్సింది ఎవరు, యాకోబే కదా. మొదటి హతసాక్షి అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా. హేరోదు యాకోబును చంపించాడు. చనిపోవటం అంటే తేలిక కదా కదండి. హతసాక్షి అవ్వాలంటే ఏం కావాలి, ధైర్యం కావాలా కదా. యాకోబు ప్రభు కొరకు ప్రాణం పెట్టాలంటే తాను పొందబోయే మహిమేంటో తెలియాలి కదా. అందుకని ఆ కొండపైన ప్రభు తన మహిమను చూపించాడు. ఆ మహిమను చూస్తే ఇప్పుడు వరకు చూసిన దానికన్నా ఇంకెక్కువ ధైర్యం వస్తుంది. అరే మాతో పాటు ఉన్న నా ప్రభు ఈయన మనలాంటోడుగా కాదు, ఇప్పుడు వరకు చక్కగా మనం చేయబట్టుకుని ఆయన్ని పట్టుకుంటున్నాం, ఆయనతో చాలా ఇంటిమేట్గా ఉంటున్నాం. కానీ ఈయన మనలాంటోడు కాదు. ఈయన దగదగ సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి తేజస్సు కలిగిన వాడు ఈయన మహిమ కలిగిన వాడు అని చూస్తే అరే ఈయన కోసం నేను ప్రాణమైనా పెడతాను అనే ధైర్యం కలుగుతుంది. అందుకని యాకోబును కూడా ధైర్యపరచాల్సిన అవసరం ఉంది. మూడో వాడు ఎవరు, యోహాను. యోహాను గురించి ఏం రాయబడింది, యేసు రొమ్మున ఆనుకొనిన శిష్యుడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు. మరి ఈయన లేకుండా ఎలా ఉంటాడండి, ఎప్పుడు రొమ్మున ఆనుకునేవాడు, ఎప్పుడు ప్రభు చేత ప్రేమించబడేవాడు. అసలు ఈయన లేకుండా ప్రభు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఆ ముగ్గురిని ఎన్నిక చేయటంలో దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనల్ని కూడా అలాగే ఎన్నిక చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఆయన ఉంచాలో ఆయనకు బాగా తెలుసు. ముగ్గురు ఎన్నిక చేయబడ్డారు అని మనం తెలుసుకున్నాం. అదే సమయంలో ఆ ముగ్గురు ఈ ముగ్గురు మాత్రమే అన్న సంగతి కూడా మనం తెలుసుకున్నాం. మంచిది, వాళ్ళు కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట రూపాంతరం చెందాడట. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయు. మెటామార్ఫాసిస్ అన్నారు ఈ రూపాంతరాన్ని. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే గొంగళి పురుగట లోపలికి వెళ్ళేటప్పుడు గొంగళి పురుగులాగా ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, సీతాకోవ చిలుకలాగా ఉంటుంది. ఈయన అలాగూ
వారు ఎదుట మార్చబడ్డాడు. ఇప్పుడు దాకా వారు ఆయన వీరి వంటి వారిలాగానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సూర్యుని వలె ప్రకాశించటం ప్రారంభించాడు. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనివైనాయట. ఆయన మహిమను వారు చూశారు. ఎంత గొప్ప సన్నివేశం! ఆయన మహిమను వారు చూశారు. ఈ 3 సువార్తల్లో 3 రకాలుగా వర్ణించబడింది. మార్కు సువార్తలో అంటాడు, ఆయన ఎంత తెలుపు అంటే హిమమంత తెల్లగా ఉన్నాడు అని మార్కు సువార్తలో రాయబడింది. లూకా సువార్తలో వస్త్రాలు తెల్లనివై దగదగ మెరిసిని అని రాయబడింది. మన ప్రభు యొక్క మహిమను వారు ఆ రోజు చూడగలిగారు. ఆయన తెలుపు, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన న్యాయం, ఆయన ప్రేమ, అలాగే ఆయన శక్తి, ఆయన జ్ఞానం అన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. మంచిది. 3 వ్యక్తుల గురించి చూసాం. 3 వ్యక్తులు ఎదుట మన ప్రభువు రూపాంతరం చెందుట మనం చూసాం. తర్వాత ఎవరిని చూడాలనుకున్నాం? 2 కదా. 3 తర్వాత 2 వ్యక్తులు మన ప్రభువుని కలుసుకున్నారు. 3వ వచనం చదువుదామా? 17:3. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. మోషే ఏలియాలు వచ్చి మహిమలో ఉన్న మన ప్రభువుతో మాట్లాడుతున్నారు. చాలా విశేషమైన సంగతి కదా. పాత నిబంధన భక్తుల్లో దేవుడు ఈ 2 ఎన్నిక చేశాడు. వీరిద్దరిని ఏమని చెప్పుకోవచ్చు అంటే హోరేబు కొండ మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ హోరేబు కొండతో చాలా సమీపమైన సంబంధం ఉంది. ఒక రీతిగా సీనాయి కొండ అన్న హోరేబు కొండ అన్న ఒకటే. ఇది దేవుని పర్వతం అని పిలువబడిన పర్వతం. మోషే హోరేబు కొండ దగ్గర దేవునితో మాట్లాడాడు. అలాగే ఏలియాని దేవుడు హోరేబు కొండ దగ్గర ఏలియాతో మాట్లాడాడు. కాబట్టి వీరిద్దరికీ ఓ కొండ లింక్ ఉంది. అలాగే వీరిద్దరూ 2 గుంపులకు ప్రతినిధులు. ఒకటి మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి కదా. మోషే వల్ల ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. చాలాసార్లు మన ప్రభు ఏం చెప్తాడో తెలుసా? మోషేయు ప్రవక్తలు నన్ను గూర్చి పలికిన మాటలు అంటాడు. మోషే అంటేనేమో ధర్మశాస్త్రం. ఎక్కడ కనిపిస్తుంది మన ధర్మశాస్త్రం? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా పంచకాండాలు అంటారు కదా. వాటిని మొత్తాన్ని కలిపి ఏమంటారు? మోషే ధర్మశాస్త్రం అంటారు. లేక మరొక రీతిగా ఆ చరిత్ర గ్రంథాలన్నిటినీ మోషేకి మనం ఆపాదించవచ్చు. అలాగే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా. ప్రవక్తల గ్రంథాలన్నిటినీ ప్రతినిధిగా మనకి ఏలియా కనిపిస్తాడు. 2 వ్యక్తుల్ని ఆయన చూస్ చేసుకున్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, ఇక ముగించబడింది. ఇంకా ధర్మశాస్త్రం అవసరం ఇప్పుడే ఉన్నదా మనకి? లేదు కదా. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో లేం మనం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. అయితే ప్రవక్తలు చెప్పిన మాటలు ఇప్పటికే నెరవేరినాయి, కొన్ని నెరవేరుతా ఉన్నాయి, ఇంకా నెరవేరాల్సినవి కూడా ఉన్నాయి. అంటే మోషేనేమో ఇక ముగించబడిన దానికి గుర్తుగా ఉంటే ఏలియానేమో ఇంకా కొనసాగుతున్న దానికి గుర్తుగా ఉన్నాడు. ఏలియా ఇంకా కొనసాగుతున్న వానికి గుర్తుగా ఉన్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలు ఇప్పటికే చాలా నెరవేరినాయి,
ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి, ఇంకా నెరవేరాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అలాగే మోషే చనిపోయాడు కదా, ఏలియా చనిపోయాడా? లేదు కదా, ఏలియా కొనిపోబడ్డాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఇక్కడ 2 మాటలు మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఇక్కడ 2 రకాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఏమంటున్నాడు? నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతా. విశ్వాసముంచి చనిపోయినోడు ఏమవుతా అంట? బ్రతుకుతాడు. రెండవది, విశ్వాసముంచి బ్రతికున్నవాడు ఇక చనిపోడు అంటున్నాడు కదా, అంతేనా? బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటే ఇద్దరిని మాట్లాడుతున్నాడు. విశ్వాసముంచి చనిపోయిన వాళ్ళు ఒక గుంపు, విశ్వాసముంచి బ్రతికున్న వాళ్ళు ఇంకో గుంపు. విశ్వాసముంచి చనిపోయిన గుంపుకి ఎవరు ప్రతినిధి? మోషే ప్రతినిధి కదా. విశ్వాసముంచి బ్రతికున్న వాళ్ళకి ఎవరు ప్రతినిధి? ఏలియా ప్రతినిధి. యేసుప్రభు వచ్చినప్పుడు కూడా ఈ 2 గుంపులు ఉంటాయి. ఆ రోజు సజీవుల ప్రభువునందు మృతులైన వారంతా సమాధుల్లో నుండి తిరిగి లేస్తారు. అలాగే ఆయన వచ్చినప్పుడు కొంతమంది బ్రతికి కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళు చనిపోవాలా? అవసరంలా. అంతకుముందు చనిపోయిన వాళ్ళంతా తిరిగి లేస్తారు. యేసు ప్రభువు వచ్చినప్పుడు బ్రతికున్న వాళ్ళేమో ఇంకా చనిపోరు. వారిద్దరి గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనం అన్నాడు కదా. మనకు చదువుదాం ఒకసారి వచ్చాను. 1 తెస్సలోని 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతడు. ఎవరు లేస్తారట? విశ్వాసముంచి చనిపోయిన వారు లేస్తారు. ఇప్పుడు 17వ వచనం, ఆమె ఎదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడదుము. ఇప్పటికే చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆయన వచ్చినప్పుడు బ్రతికున్న వాళ్ళు ఇంకా చనిపోకుండా కొనిపోబడతారు. ఆ 2 గుంపులకు ప్రతినిధిగా మోషే, ఏలియాలు మనకున్నట్టుగా కనిపిస్తాం. మంచిది, 2 వ్యక్తుల్ని దేవుడు చాలా ఖచ్చితంగా ఎన్నిక చేసుకున్నట్టుగా మనకు దీంట్లో కనిపిస్తాం. వారితో పాటు వారు వచ్చి ఏం చేస్తున్నారట వాళ్ళు? లోకాసువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. చూడండి. లోకాసువార్త 9వ అధ్యాయం 31వ వచనం. లోకాసువార్త 9వ అధ్యాయం 31వ వచనం. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. దేని గురించి మాట్లాడుతున్నారట? యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము గూర్చి. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? యేసు ప్రభు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణయ్యే దాని గురించి మాట్లాడుతున్నారట వాళ్ళు. అంటే పరలోకంలో సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఏంటన్నమాట ఇప్పుడు? యేసుప్రభు సిలువ గురించే. పరలోకంలో
ఎప్పటి నుంచో తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఆలోచనలన్నీ దాని గురించే. అంత మాత్రమే కాదు, ఇప్పుడు రూపాంతర కొండ మీద మోషే ఏలియా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్య జరుగుతున్న టాపిక్ కూడా అదే. మరి ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటే మన టాపిక్ ఏముండాలి చెప్పండి? మన టాపిక్ మన ప్రక్కింటి వాళ్ళ గురించా, లేకపోతే ఎదురింటి వాళ్ళ గురించా? విశ్వాసులు కలిస్తే మన మధ్య ఉండాల్సిన టాపిక్ ఏంటంటే యేసు ప్రభు శిలువ, ఆయన మరణం, ఆయన సమాధి చేయబట్టం, ఆయన తిరిగి లేవటం, ఆయన పరలోకానికి ఆరోహణ అవటమే. ఆరాధనలో మనం వచ్చి దేని జ్ఞాపకం చేసుకుంటాం? మనం ఇవే జ్ఞాపకం చేసుకునేది కదా. కాబట్టి మన సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు ఏముండాలన్నమాట? మన ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాల గురించే ఉండాలి. ఇక్కడ వారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తాం. ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. అలాగే ఇద్దరు పురుషులు అని పిలువబడ్డారు కదా. ఈ లోకాసువార్త 9వ అధ్యాయంలో ఆ మాట కనిపిస్తుంది చూడండి. లోకాసువార్త 9:30. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. అలాగే 33వ వచనం కూడా చూద్దాం. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమెక్కడ ఉండుట మంచిది. ఇప్పుడు మళ్ళా పేతురు మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? మోషే ఏలియాలు మన ప్రభుతో మాట్లాడారు. ఇప్పుడు టర్న్ ఎవరిది? పేతురు. ఎంతమంది వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారు. మిగిలిన ఇద్దరు ఏమైనా మాట్లాడారా? అబ్బే లేదు కదా. కాబట్టి ఎక్కడైనా మాట్లాడేది ఎవరు? పేతురే. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం చూడండి. మనం ఇక్కడ ఉండుట మంచిది. మత్తయి సువార్త 17లో చూద్దాం. మత్తయి సువార్త 17లో 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. ఇప్పుడు మన ప్రభువుకు ఒక మంచి సలహా ఇస్తున్నాడు పేతురు. ఏమని అడ్రస్ చేశాడు మన ప్రభుని? ప్రభువా అని సంబోధించాడు. చాలా మంచి సంబోధన కదా. చాలామంది ఆయన్ని బోధకుడా అని పిలిచేవాళ్ళు కదా. ఆయన ప్రభు అని అంగీకరించాడు పేతురు. అలాగే మరో మాట ఏమన్నాడు? నీకిష్టమైతే, ఆయన చిత్తాన్ని కూడా గౌరవిస్తున్నాడు ఆయన కదా. నీకిష్టమైతే, నీ చిత్తమైతే, ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్, అంటే దేవుని చిత్తాన్ని కూడా గుర్తిస్తున్నాడు. ఇంకా దాంట్లో మరో మాట కూడా ఏం చెప్పుకోవచ్చు? ఆయనకి ఇష్టమైతే ఆయన ఏమైనా చేయగలడు అని కూడా నమ్ముతున్నాడు కదా. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా నమ్ముతున్నాడు. ఆయనకి ఇష్టమైతే ఏమైనా ఆయన చేయగలడు. ఈ మాటల వరకు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి పేతురు మాట్లాడిన మాటలు. ప్రభువా అని పిలవటం చాలా బాగుంది. అయ్యా నీకు ఇష్టమైతే అని చెప్పటం కూడా చాలా బాగుంది. కానీ ఏమంటున్నాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది. ఎందుకని ఇక్కడ ఉండటం మంచిదట? ఇక్కడ ఏం చూశాడు? మన ప్రభు యొక్క మహిమను చూశాడు. ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మన ప్రభు తన సిలువను గురించి మాట్లాడగానే ఏమన్నాడు? అది నీకు దూరమగునుగాక అన్నాడు కదా. సిలువ గురించి మాట్లాడితేనేమో అది నీకు దూరమగుగాక అంటున్నాడు. మహిమ కనిపిస్తేనేమో అది మనకు దగ్గరగునుగాక అంటున్నాడు. సిలువేమో దూరం అవ్వాలట, మహిమేమో దగ్గర అవ్వాలట. మనం ఎక్కడుంటాం మంచిది? ఎక్కడో కొండ కింద ఎక్కడో ఉంటాం. ఎందుకు? మనం చాలా దగ్గరగా సమీపంగా ఉందాం. అంటే సిలువనేమో కోరుకోవట్లేదు, మహిమను మాత్రం కోరుకుంటున్నాడు పేతురు. ఇది దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకం కదా.
సిలువ లేకుండా మహిమ లేదు. నో క్రాస్ నో క్రౌన్. యేసు ప్రభు సిలువేయబడితేనే ఆయన తర్వాత మహిమపరచబడతాడు కదా. ఆయన నిత్యత్వంలో మహిమ కలిగిన వాడు అనుకోండి. కానీ ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మొదట సిలువేయబడాలి, తర్వాత ఆయన మహిమ పరచబడాలి. సిలువేయబడకుండా నేను మహిమ పొందానంటే ఎట్లా? మన విశ్వాస జీవితంలో కూడా అదే. మొదట మన అనుభవం సిలువ అనుభవం ఉండాలి, తర్వాత ఏముండాలి? మహిమ అనుభవం ఉండాలి. సిలువ లేకుండా నాకు మహిమ కావాలి అని కోరుకుంటే అతడు నిజమైన విశ్వాసి కానే కాదు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా మనం ఇక్కడ ఉందామంటున్నాడు. అంత మాత్రమే కాకుండా పేతురు మన ప్రభువుని ఎలా చూశాడు ఏమంటున్నాడు చూడండి. ఇదిగో 4వ వచనం కదా, ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుము. అంటే ప్రభువుని ఎవరితో లెక్కేశాడు? మోషే, ఏలియా ముగ్గురిని ఒకే ఘాటన కట్టేశాడు కదా. అంటే ఇప్పుడు పేతురికి యేసు ప్రభు, మోషే, ఏలియా ముగ్గురు సమానంగా కనిపిస్తున్నారు. కాకపోతే కొద్దిగా మన ప్రభు పేరు ముందు పెట్టాడులేండి కదా. వరుస క్రమంలో ఫస్ట్ ఇచ్చాడు అంతే. నీకొకటి, ఏలియాకొకటి, మోషేకు. ఇలా చెప్తే ప్రభు ఏం చెప్పాలని కోరుకుంటున్నాడు? అరే మా ముగ్గురికి ఏంటయ్యా, నీకొకటి, యాకోబుకొకటి, యోహానుకొకటి అనాలని కదా. మనం కూడా అలా కోరికలతోనే అంటూ ఉంటాం ఒకప్పుడు. ఈయన వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడితే ఆయన అరే మా ముగ్గురికి ఏం సరిపోతుంది, మీ ముగ్గురికి కూడా 3 పర్ణశాలలు కడదాం అనాలి కదా. అలాగ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మోషే, ఏలియాలతో మన ప్రభువుని సమానుడిగా చేయటానికి లేదు. అందుకని వెంటనే పరలోకము నుండి తండ్రి ఆయన జోక్యం చేసుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. అయ్యా ఈ ముగ్గురు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినడు. ఎవరి మాట వినాలట? యేసు ప్రభు మాట వినాలి. తండ్రి అలాగ పలకంగానే 6వ వచనం చూద్దామా. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ముగ్గురు గురించి చూసాం, 2 గురించి చూసాం, ఇప్పుడు ఈ ఒక్కడి గురించి చూసాం. ఈయన ఒక్కడే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. ఆయన మాటే, ఇంకా వేరే వాళ్ళ మాట లేదు. ఆయనను మాత్రమే, ఆయన మాట మాత్రమే వినాలి. ఆయనే రక్షకుడు, ఆయనే ఒకే ఒక్క మధ్యవర్తి కదా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ఒక్కడు మాత్రమే, యేసు తప్ప ఇంకా మరెవ్వరూ అక్కడ లేరు. ఇప్పుడు మేఘం పోయింది, మోషే, ఏలియాలు వెళ్ళిపోయారు. అలాగే యేసు ప్రభు అంతకుముందు దగదగ మెరిశాడు కదా, ఆ మెరుపంతా పోయింది. ఇప్పుడు చివరిలో ఎవరు మిగిలారు? మన ప్రభు అక్కడ మిగిలారు. వీళ్ళేమయ్యారట? శిష్యులు ఆ మాట విని బోర్లబడ్డారట. తండ్రి ఆ మాట పలకగానే ఏమైపోయారు? వీళ్ళు బోర్లబడ్డారు, మిక్కిలి భయపడ్డారట. అప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి. వీళ్ళు పాప ఇప్పుడు దాకా చాలా బాగుంది, చాలా అద్భుతమైన అనుభవాలు చూశారు వాళ్ళు.
ఒక్కసారి పరలోకము నుండి ఆ శబ్దం వినగానే భయం వేసింది, బోర్ల పడిపోయారు. తర్వాత ఏం చేశారు? లేవలేకుండా అలాగూ పడిపోయారు. అప్పుడు మన ప్రభు వచ్చి వారిని ముట్టాడట. పడిపోయిన వాళ్ళని ఎవరు ముట్టారు? మన ప్రభు ముట్టాడు. ముట్టి లెండి, భయపడకుడి అన్నాడు. అయ్యా నేనున్నాను చాలిక, లెండి. మేఘం వెళ్ళిపోయినా పర్లేదు, మోషే వెళ్ళిపోయినా పర్లేదు, నేనున్నాను, లేండి అని భయపడకుడి అని వారిని ఆదరించినట్లుగా మనకు కనిపిస్తాం. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడు, ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు అని దీంట్లో మనకు అర్థమవుతుంది. అవును, ఇక్కడ మన ప్రభువు రూపాంతరం చెందినప్పుడు చాలా ఆయన మహిమ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎంతసేపు ఉంది అది? కేవలం ఒక రోజు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఆయన వీరితో పాటు సంచరించాడు. నిజానికి ఆయన నిత్యత్వంలో మహిమ కలిగిన వాడు. ఆయన ఈ లోకంలో మానవుడిగా వచ్చి ఆయన మహిమను వీడి వీరి మధ్య మానవుడిగా సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఒక్కరోజు మాత్రమే ఆయన మహిమ ఏంటో వీళ్ళకి చూయించాడు. చూయించిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన పని ఉంది కదా, అది నెరవేర్చాలా. ఆయన శిలువ మీద మనందరి కొరకు ఆయన వ్రేలాడదీయబడ్డాడు. ఈ కొండ మీద చూసిన సన్నివేశానికిను ఆ కొండ మీద చూసిన సన్నివేశానికి ఎంత వ్యత్యాసం. రూపాంతర కొండ మీద చూసిన సన్నివేశానికిను రెండో కొండ ఏంటి? కల్వరి కొండ మీద సన్నివేశానికి ఎంత వ్యత్యాసం. ఇక్కడ మన ప్రభు యొక్క ముఖం ప్రకాశించింది కదా. అక్కడ ఎలా ఉంది తెలుసా? అక్కడ ఎలా ఉంది ఆయన ముఖం? ఏ మనిషి రూపం కన్నా ఆయన ముఖం వికారమైందట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమందిరో. ఏమంటున్నాడు? ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమైపోయిందట. ఇక్కడేమో ఆయన ముఖం ప్రకాశించింది ఈ కొండ మీద, ఆ కొండ మీదేమో ఆయన ముఖం వికారంగా అయిపోయింది. ఈ కొండ మీదేమో ఆయన వస్త్రాలు దగదగా మెరిసినాయి కదా. ఆ కొండ మీద అసలు ఆయన వస్త్రాలే తీసివేసేసారు కదా. కల్వరిలో ఆయన వస్త్రాలు తీసివేయబడి. ఈ కొండ మీద మన ప్రభువుకి అటు ఇటు ఎవరు కనిపిస్తున్నారు? మోషే, ఏలియాలు కనిపిస్తున్నారు. ఆ కొండ మీద మన ప్రభువుకు అటు ఇటు ఎవరు కనిపిస్తున్నారు? ఇద్దరు బందిపోటు దొంగలు కనిపిస్తున్నారు. ఎక్కడేమో మోషే, ఏలియాలు కనిపించారు, అక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు కనిపిస్తున్నారు. ఇక్కడేమో ఓ ప్రకాశమానమైన మేఘం కనిపించింది కదా. మరి కల్వరి శిలువలో మెట్ట మధ్యాహ్నం చీకటి కమ్మిందట. ఇదేమో ప్రకాశమానమైన మేఘం, అదేమో చీకటితో ఉన్న మధ్యాహ్నం. అలాగే ఇక్కడేమో పరలోకం నుంచి ఒక తండ్రి శబ్దం వినిపించింది కదా, ఈయన నా ప్రియ కుమారుడు అని. అక్కడ తండ్రి మాట్లాడట్లా, తండ్రి సైలెంట్. ఎవరి కేకలు వినిపిస్తున్నాయి? కుమారుని కేకలు వినిపిస్తా ఉన్నాయి. నా దేవా, నా దేవా నన్నేలా చేయబడి. తండ్రి దగ్గర నుంచి ఆన్సర్ ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ తండ్రి శబ్దం చేస్తున్నాడు,
మహా గొప్ప శబ్దం. వాళ్ళు బోర్ల పడిపోయారు, భయపడిపోయారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అక్కడేమో కుమారుడు కేకలు పెడుతున్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయబడి. ఎందుకు ఆయన అలాగూ కల్వరిలో అలాగ చేయబడ్డాడు? నీవు నేను ఆయన మహిమలో పాలు పొందాలని. మనకి మహిమ రావాలంటే ఆయన సిలువ వేయబడాలి. ఆయన సిలువను గనక మనం ఆశ్రయిస్తే మనం కూడా ఒకరోజు మహిమ పరచబడతాం. యేసుప్రభు వారి ఎదుట అలాగూ రూపాంతరం చెందాడు అని చెప్పుకున్నాం కదా. అలాగే మనం కూడా ఒకరోజు ఏం చెందుతాం? మనం కూడా రూపాంతరం చెందుతాం కదా. మత్యమైన ఈ శరీరం అమర్త్యతని ధరించుకుంటుందట. అప్పుడు మనం కూడా రూపాంతరం చెందుతాం. అది చెందాలి అంటే ముందుగా ఆయన సిలువను మనం ఆశ్రయించాలి. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నేను పాపినయ్యా, నువ్వు మహిమాన్వితుడు. నువ్వు ఆ కొండ మీద ఏదో ఒక్కరోజు చూశారు కానీ యాకోబు, యోహాను, పేతురు నిజానికి నిత్యత్వంలోనూ మహిమ కలిగిన వాడి. కేవలం 33 సంవత్సరాలు మాత్రమే మా మధ్య ఇలాగ నువ్వు దీనుడుగా ఉన్నావు. మా కొరకు, మా పాపాల కొరకు కల్వరిలో నీవు ప్రాణం పెట్టావు. నా పాపాలు క్షమించడానికి, నా పాపాల పక్షంగా ప్రాయశ్చిత్తం చేయటానికి, అలాగే నా పాపాలు క్షమించటానికి కల్వరిలో నీవు ప్రాణం పెట్టావు. నిన్ను నమ్ముకుంటున్నాను, నీవు నా ప్రభువు, నీవు నా రక్షకుడు, నా హృదయంలోనికి రా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు సిలువ దగ్గర మనం ఆయన ఆశ్రయించి రక్షించబడితే రేపు ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయన వలె మహిమపరచబడతాం. యేసుప్రభు సిలువను కనుక ఈరోజు మనం ఆశ్రయించకపోతే ఆ రోజు మహిమపరచబడడం కానీ నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అనుకూల సమయం ఉండగానే యేసుప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మార్చబడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.